వెల్కమ్ టు సత్యప్రియ హస్తకళలు. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను ఆయిల్ పాస్టల్స్ తో స్మర్జింగ్ ఎలా చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను 4 టైప్స్ ఆఫ్ ఆయిల్ పాస్టల్ స్మర్జింగ్ చెప్తాను. డైరెక్ట్ ఆయిల్ పాస్టల్స్ తో ఎలా చేయాలి, టిష్యూస్ తోటి ఎట్లా కలర్ మిక్స్ చేయాలి, ఇయర్ బర్డ్ అండ్ ఫింగర్ తోటి మనం కలర్ ఎలా మిక్స్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను మీకు పాస్టల్ స్మర్జింగ్ చెప్తున్నాను. పాస్టల్ స్మర్జింగ్ కోసం నేను ఫస్ట్ రెడ్ కలర్ తీసుకున్నాను, స్కార్లెట్, ఆరెంజ్ అండ్ యెల్లో కలర్ ని తీసుకున్నాను. ఫస్ట్ నేను డార్క్ టోన్, మిడిల్ టోన్ అండ్ లైట్ టోన్ ఇలా లైన్ గా అప్లై చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ ఇట్లా రెడ్ కలర్ తీసుకుని ఇట్లా స్లీపింగ్ లైన్ లో అప్లై చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడ గ్యాప్ లేకుండా మనము డార్క్ గా అప్లై చేసుకుంటూ రావాలి. మెల్లిగా గ్రాడ్యువల్ గా దాని కలర్ ని డిక్రీజ్ చేసుకుంటూ మిడిల్ టోన్ లో అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇట్లాగా స్లోగా ఇంకా గ్రాడ్యువల్ గా లైట్ టోన్ కి అప్లై చేసుకుంటూ వస్తున్నాను. దీన్ని డార్క్ టోన్, మిడిల్ టోన్, లైట్ టోన్ అని అంటారు. ఇప్పుడు నేను స్కార్లెట్ టోన్ తీసుకుంటున్నాను. స్కార్లెట్ ని రెడ్ మిడిల్ టోన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సేమ్ ఇట్లాగే డార్క్, మిడిల్, లైట్ అలా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ డార్క్ టోన్ అప్లై చేస్తున్నాను. రెడ్ కలర్ లైట్ టోన్ మీద స్కార్లెట్ మిడిల్ టోన్ వస్తుంది. ఇక్కడ మనము కొంచెం రెడ్యూస్ చేసుకుంటూ మిడిల్ టోన్ లో వేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నేను లైట్ టోన్ వేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ షేడ్ వచ్చేసేసి మనం ఆరెంజ్ తీసుకుంటాము. ఆరెంజ్ ని స్కార్లెట్ మిడిల్ టోన్ నుంచి నేను స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాను. స్కార్లెట్ మిడిల్ టోన్ మీద ఇప్పుడు ఆరెంజ్ ది డార్క్ టోన్ వస్తుంది. స్కార్లెట్ లైట్ టోన్ మీద ఆరెంజ్ ది మిడిల్ టోన్ వస్తుంది. దాని తర్వాత మనము ఇట్లాగా ఆరెంజ్ ది లైట్ టోన్ అప్లై చేసుకుంటూ వెళ్తాము. సో నెక్స్ట్ కలర్ వచ్చేసేసి నేను యెల్లో కలర్ తీసుకుంటున్నాను. యెల్లో కలర్ ని మనము ఆరెంజ్ మిడిల్ టోన్ మీద నుంచి అప్లై చేసుకుంటూ వస్తాం. సో ఇట్లాగే సేమ్ స్లీపింగ్ లైన్ లో అప్లై చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఆరెంజ్ లైట్ టోన్ మీద మనము ఎల్లో కలర్ ది మిడిల్ టోన్ అప్లై చేసుకుంటూ వస్తాము. తర్వాత ఎల్లో కలర్ ది లైట్ టోన్ ని అప్లై చేస్తూ వెళ్తాం. సో ఇది పాస్టల్ స్మర్జింగ్ అంటే మనం ఏం టూల్స్ లేకుండా ఇలా చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు ఈ షేడ్స్ చూసాము అని అంటే మనకు ఒక సన్సెట్ ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనము డైరెక్ట్ పాస్టల్స్ ని యూజ్ చేసి స్మర్జ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ టిష్యూ స్మర్జింగ్ చేద్దాము. టిష్యూ స్మర్జింగ్ కోసం నేను అల్ట్రామరైన్ బ్లూ, సెరీలియన్ బ్లూ, కోబాల్ట్ బ్లూ అండ్ లైట్ బ్లూ తీసుకున్నాను. ఫస్ట్ అల్ట్రామరైన్ బ్లూ తోటి రెక్టాంగిల్ షేప్ లో స్లీపింగ్ లైన్స్ లో ఇట్లాగా కలర్ ని అప్లై చేసుకుంటూ వస్తున్నాను. సో దీంట్లో మనము మిడిల్ టోన్, డార్క్ టోన్, లైట్ టోన్ అట్లా ఏం చేయము. జస్ట్ ఇలా అప్లై చేసేసి వదిలేస్తాము. దాని కిందనే సెరీలియన్ బ్లూ ని కూడా సేమ్ అదే సీక్వెన్స్ లో మనం అప్లై చేసుకుంటూ రావాలి. సెరీలియన్ బ్లూ ని అప్లై చేసుకుంటూ వస్తున్నాను. సెరీలియన్ బ్లూ కింద కోబాల్ట్ బ్లూ ని అప్లై చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ లైట్ బ్లూ ని అప్లై చేసుకుంటూ వస్తున్నాను. దాని తర్వాత ఒక క్లీన్ టిష్యూ తీసుకుని ఇట్లా ఫోల్డ్ చేసి దాన్ని స్మర్జ్ చేసుకుంటూ వస్తాము. అల్ట్రా మరైన్ నుంచి స్లీపింగ్ లైన్ లో ఇట్లాగా స్పేసెస్ అన్ని కవర్ చేస్తూ స్మర్జ్ చేసుకుంటూ వస్తాము. సేమ్ టిష్యూని డైరెక్షన్ మనం మార్చకుండా అదే సైడ్ నుంచి నేను సెరీలియన్ బ్లూ లోకి వెళ్తాను. అల్ట్రామరైన్ నుంచి సెరీలియన్ బ్లూ లోకి సేమ్ అలాగే సీక్వెన్స్ గా స్లీపింగ్ లైన్ లో స్మర్జ్ చేసుకుంటూ వచ్చి సెరీలియన్ బ్లూ నుంచి కోబాల్ట్ బ్లూ లోకి అండ్ కోబాల్ట్ బ్లూ లో నుంచి లైట్ బ్లూ లోకి ఇదే మెథడ్ లో స్మర్జ్ చేసుకుంటూ వస్తాను. ఇది టిష్యూ స్మర్జింగ్ అంటే. నెక్స్ట్ మనము ఇయర్ బర్డ్ తో స్మర్జ్ ఎలా చేయాలి అని చూద్దాము. దానికోసము డార్క్ వైలెట్, లైట్ వైలెట్ అండ్ రోజ్ గ్రే తీసుకుంటున్నాను. సేమ్ ఇందాక టిష్యూ స్మర్జింగ్ లో లాగానే సేమ్ ఇలాగా రెక్టాంగిల్ షేప్ లో ఫస్ట్ నేను డార్క్ వైలెట్ అప్లై చేసుకుంటున్నాను. దాని కిందనే వైలెట్ అప్లై చేసుకుంటున్నాను. వైలెట్ ని కూడా సేమ్ రెక్టాంగిల్ షేప్ లో అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ వైలెట్ కింద నేను లైట్ వైలెట్ అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. లైట్ వైలెట్ కింద రోజ్ గ్రే ని అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఒక క్లీన్ ఇయర్ బర్డ్ తీసుకొని డార్క్ వైలెట్ ని మనం స్మర్జ్ చేసుకుంటూ వెళ్తాము. డార్క్ వైలెట్ లో నుంచి మనం వైలెట్ లోకి వెళ్తాము. సో ఇయర్ బడ్ ని చేంజ్ చేయకుండా సేమ్ ఇయర్ బడ్ తో మనము వైలెట్ ని స్మర్జ్ చేసుకుంటూ వెళ్తాము. సో వైలెట్ లో నుంచి స్మర్జ్ చేసుకున్న తర్వాత లైట్ వైలెట్ లోకి, వైలెట్ లో నుంచి రోజ్ గ్రే లోకి ఇలాగా సేమ్ సీక్వెన్స్ లో మనం ఇయర్ బడ్ ని యూజ్ చేసుకుని స్మర్జ్ చేసుకుంటూ వెళ్తాము. ఈవెన్ గా ఒక వైట్ స్పేస్ కూడా లేకుండా అలా స్మర్జ్ చేసుకుంటూ వెళ్తాము.
వెళ్తాము. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా స్మర్జ్ అవ్వట్లేదు, అలా ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే అక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ని రీఅప్లై చేసుకొని మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటూ రావచ్చు. నేను చిన్న పిల్లలకి ఆర్ట్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. నా దగ్గర కిన్నర్ గార్డెన్ నుంచి పిల్లలు ఉన్నారు ఆర్ట్ క్లాసెస్ కోసం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక కింద డిస్ప్లే అయ్యే నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. సో ఇది ఇయర్ బడ్ స్మర్జింగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఫింగర్ తో ఎట్లా స్మర్జ్ చేయాలి అని చెప్తాను. సో ఇక్కడ నేను డార్క్ గ్రీన్, సాప్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ అండ్ గ్రే గ్రీన్ కలర్స్ తీసుకుంటున్నాను. సేమ్ ఇందాకట్లాగానే రెక్టాంగిల్ షేప్ లో నేను డార్క్ గ్రీన్ ని అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. డార్క్ గ్రీన్ కింద సాప్ గ్రీన్ ని అప్లై చేస్తున్నాను. సాప్ గ్రీన్ కింద ఆలివ్ గ్రీన్ ని, ఆలివ్ గ్రీన్ కింద గ్రే గ్రీన్ ని అప్లై చేస్తూ వెళ్తున్నాను. ఈ ఫింగర్ స్మర్జింగ్ అన్నది మనం లార్జ్ ఏరియాస్ కి చేయడానికి యూజ్ చేస్తాము. ఫింగర్ స్మర్జింగ్ చేసే ముందు ఫస్ట్ మనం ఫింగర్ ని నీట్ గా టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకొని ఇట్లాగా ఫ్లాట్ గా స్మర్జ్ చేసుకుంటూ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మొత్తం స్మర్జ్ చేసుకుంటూ రావాలి. డార్క్ గ్రీన్ ని సాప్ గ్రీన్ లోకి మిక్స్ చేసుకుంటూ రావాలి. డార్క్ గ్రీన్ ని ఆలివ్ గ్రీన్ లోకి, ఆలివ్ గ్రీన్ ని సాప్ గ్రీన్ లోకి అలా కలర్ ని మిక్స్ చేసుకుంటూ రావాలి. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మర్జింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.